గురువుగారు, శంకర భగవత్పాదుల వారు శారదా పీఠాన్ని శృంగేరిలోనే ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? శృంగేరి యొక్క వైశిష్ట్యం ఏమిటి? శంకరో శంకర సాక్షాత్ అన్నది ఆర్యోక్తి. భారతావనిలో సనాతన ధర్మం పట్ల ఆసక్తి తగ్గి, భోగాల పట్ల రుచి పెరిగి, సమాజమంతా యజ్ఞయాగాది క్రతువులను నిరసిస్తూ దేవుడే లేడన్న భావనతో సంచరిస్తున్న సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా భూమండలం మీద అవతరించాడు. 72 పాషండ మతాలతో చర్చించి వారి ఆమోదాన్ని స్వీకరించి 6 ఆరాధనా విధానాలను ఆవిష్కరించాడు. సాక్షాత్తు శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించినటువంటి నేపథ్యంలో బ్రహ్మదేవుడు మండన మిశ్రుడుగా భూమండలం మీద అవతరించాడు. బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి ఉభయ భారతిగా ఆయన గృహస్థాశ్రమంలో పాలు పంచుకుంది. శంకర భగవత్పాదులు మండన మిశ్రుడితో జ్ఞానమార్గమే గొప్పది అని వాదన చేసి, ఆ వాదనలో అతన్ని ఓడించిన తరువాత మండన మిశ్రుడు శంకర భగవత్పాదుని శిష్యునిగా ఆయన మార్గాన్ని అవలంబించి సన్యాసం స్వీకరించాడు. సరస్వతీదేవి ఉభయ భారతి అవతారంలో తన ప్రయోజనం నెరవేరింది అని భావించి తిరిగి సత్యలోకానికి వెళుతున్న సమయంలో శంకర భగవత్పాదులు సరస్వతీ కటాక్షం ఈ సమాజానికి ఎంత అవసరమో గుర్తించి వనదేవి మంత్రాలతో ఆ తల్లిని వశం చేసుకొని అద్భుతమైన తపశ్శక్తితో పరిఢమిల్లిన శృంగేరి పీఠంలో ఆ తల్లిని ప్రతిష్ఠించినట్టయితే సమాజమంతా సుభిక్షంగా ఉంటుంది, సరస్వతీ కటాక్షం ఉన్న ప్రజలు చక్కటి బుద్ధితో సదాచారంతో సంచరిస్తారు అన్న భావనతో ఒక దారుకలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు శృంగేరిలో. అనంతరం విద్యారణ్య స్వామి సువర్ణమూర్తిగా ఆ తల్లిని అక్కడ ఆరాధించారు. ఇలా శారదా పీఠంలో శృంగేరిలో అద్భుతమైనటువంటి సరస్వతీమూర్తిని ప్రతిష్ఠించి ప్రజలందరికీ జ్ఞానభిక్షను పెట్టాలన్న ఉద్దేశంతో శంకర భగవత్పాదులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు.